భాజపా కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఇవాళ నిధులు తీసుకొచ్చినాం కాబట్టి నమ్మట్లేదు, నమ్ముతారు ప్రజలు నమ్ముతారు కాబట్టి ఇప్పుడు కరీంనగర్ వాతావరణం చూడండి, వారు వన్ సైడ్ లెక్కనే మొత్తం ఎక్కడ చూసినా బీజేపీ. ఇలా బీఆర్ఎస్ నాయకులు తిరిగే పరిస్థితి లేదు, కాంగ్రెస్ నాయకులు మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు. మీరు మొత్తం కరీంనగర్లో ఏ డివిజన్ చూడండి, ఏ సర్వే చూడండి, ఇవాళ ప్రజలకు వాస్తవ విషయాలు తెలిసిన తర్వాత ఇవాళ ప్రజలు మాకు అభివృద్ధి కావాలి, ఇవాళ నిధులు కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి తలకాయ నరికినా ఒక్క పైసా లేదు ముఖ్యమంత్రి అన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు దాచుకున్నది తప్ప ఇవాళ వాళ్ళు ఒక్క పైసా ఇచ్చిన దాఖలు లేవు. కాబట్టి ఇప్పుడు ఇంకా అభివృద్ధి జరగాలి, ఇంకో కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ రోడ్స్ కానీ, ఆ డెవలప్మెంట్ వర్క్స్ కానీ, యాక్టివిటీస్ అన్ని కూడా పూర్తి చేయాలంటే ఇక్కడ కేంద్రం నుంచి నిధులు రావాలి. ఆల్రెడీ వచ్చున్నాయి, ఇంకా తీసుకొచ్చే అది అవకాశం బీజేపీకే ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ మనం బీజేపీకి ఓటేస్తేనే మనకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ట్యాక్సులు వేస్తారు. బీఆర్ఎస్ పార్టీలో చరిత్ర ఏంటంటే పోయినసారి బీఆర్ఎస్ పార్టీకి కార్పొరేషన్ అప్పచెప్తే 11 మంది కార్పొరేటర్లు జైలుకు పోయారు. ల్యాండ్ కబ్జాలతోని ఏదో ఫ్రాడ్, ఫైనాన్స్ ఫ్రాడ్ చూసి ల్యాండ్ దొంగదందాలు లంగదాలు చేసి 11 మంది కార్పొరేటర్లు జైలుకు పోయారు. సంవత్సరం జైలుకు పోయారు. వాళ్ళందరికీ మళ్ళీ టికెట్లు ఇచ్చారు.